చేయడం అనేది మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ మల్లన్న గారు. సార్, ఇవాళ మండలిలో ఒక అత్యుత్తమమైనటువంటి బీసీల చర్చ, ఎస్సీల వర్గీకరణ చర్చ జరుగుతూ ఉంటే విపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సభలో ఉండి ఈ వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ వర్గాల మీద ఉన్నటువంటి ఆప్యాయత చూయించుకోవాల్సినటువంటి అవసరం ఉండే అధ్యక్ష. అది లేకుండా అత్యంత కీలకమైనటువంటి నిమ్న వర్గాల గురించి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసే సమయంలో వాకౌట్ చేయడం అంటే ఈ వర్గాలను అవమానించిన తీరుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే అధ్యక్ష, మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీ ప్రజలు, మెజారిటీ ఎస్సీ ప్రజలు ఈ సభ ద్వారా మాకేం జరుగుతుంది మంచి అని టీవీల ముంగట కూర్చొని ఎదురు చూస్తూ ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మంచి చేయబోతుందో అని చూస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు చర్చలో ఉంటే బాగుండేది అధ్యక్ష. ఇది దురదృష్టకరమైనటువంటి అంశంగా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏవిఎన్ రెడ్డి గారు. సరే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపొచ్చు, కానీ దానికి ఒక పద్ధతి అంటూ ఉండాలి కదా అధ్యక్ష. మొన్న 12th నాడు కూడా వెన్ గవర్నర్ వాజ్ అడ్రస్సింగ్ దిస్ వాజ్ ది మినేస్. దానివల్ల ఏమొస్తుంది అంటే ఏంటంటే, దీనివల్ల ఏమవుతుందంటే 2 రోజుల నుంచి కూడా గవర్నర్ ప్రసంగం మీద ఎంతో ముఖ్యమైనటువంటి చర్చలు వాళ్ళ యొక్క సభ్యుల యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేసి వాటికి వివరించే సందర్భంలో ఇవన్నీ పెట్టేసుకొని న్యూసెన్స్ ఏందనేది అర్థం కాదు అధ్యక్ష. ఎవరైనా ఖండించవలసిందే. భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా నేను వాళ్ళ చర్యని ఖండిస్తున్నాను అధ్యక్ష. ఓకే, రఘోత్తమ్ రెడ్డి గారు.